హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. అలానే అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు కూడా. త్వరలోనే దసరా రాబోతుంది కదా. ఇక ఈ నవరాత్రి రోజులన్నీ కూడా ఎంతో పవిత్రంగా, ఎంతో ఆనందంగా గడపాలని నేను ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. మేమైతే బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా బాగా చేశామండి. అంటే పూర్వపు పద్ధతిలోని ఇలా బావిలాగా తొడుకొని గద్దెలు వేసుకొని మరి బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి చేసుకున్నామండి. అయితే ఆ వీడియోను నేను మీకు షేర్ చేస్తున్నాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అమావాస్య రోజు ఉదయం 10 గంటలు ఆ ప్రాంతంలో ఇంకా మనం ఎక్కడైతే బతుకమ్మ తోడాలి అనుకుంటామో ఆ ప్లేస్లో పూజ చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి. అయితే ఓపెన్ ప్లేస్లో కదా మనం బతుకమ్మ తోడటం అనేది. దీపం వెలిగించడానికి నానా తంటాలు పడ్డామండి. ఫైనల్గా అయితే దీపం వెలిగింది. ఇంకా దీపం వెలిగించాక ఎక్కడైతే బావి తోడాలనుకుంటామో, బతుకమ్మ బావి తోడాలనుకుంటామో అక్కడ ఇంకా పూజా కార్యక్రమాలు అనేవి చేయడానికి చూస్తున్నామండి. చూడండి, ఇంకా దీపం వెలిగించేసాము. ఆ తర్వాత అంటే ముందు నుంచి ఎక్కడైతే బతుకమ్మ తోడుతున్నామో అదే ప్లేస్లో చిన్నగా ఏదైనా ఒక రాయిని అలా ఉంచేశారండి వీళ్ళు, అంటే గుర్తుగా ఉండటానికి. ఎందుకంటే ముందు మనం అంటే బతుకమ్మ నిమజ్జనం చేస్తాం కదా, ఆ రోజు ఒక దీపం ప్లస్ కుండ అనేది అందులో పెడతారండి. మళ్ళీ అదే ప్లేస్లో బతుకమ్మ తోడితే మనకి ఇంకా ఆ కుండ ఇంకా దీపం అనేది కూడా వస్తుంది. అయితే దానికి ముందుగా ఈ ప్లేస్లో పూజా కార్యక్రమాలు అవి చేసేస్తున్నాం. దానికి మనకి తోడటానికి సరిపడా ఐటమ్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చేసారు. ఇంకా పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో అంటే పూర్వం ఎలా చేశారో అలానైతే మేము ఇక్కడ చేస్తున్నామండి. ఈ బతుకమ్మ తోడటానికి ఏ వస్తువులు యూజ్ చేస్తామో వాటికి కూడా ఇంకా పూజలు అవి చేసేసి ఇంకా పసుపొట్లు ఇచ్చేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నామండి. ఎండ మాత్రం మండిపోతుంది, అయినా కూడా ఒక్కరోజు కదా ఓపికగానే చేసుకుంటున్నాము. మంచి గాలి కూడా వస్తుంది. బట్ ఏంటంటే ఓపెన్ ప్లేస్ కదా, ఎండ కూడా చాలానే ఉంది. ఇంకా చూడండి, ఇక్కడ గుణపంతో పొచ్చన రెడీగా ఉన్నాడు బతుకమ్మ తోడటానికి. చూడండి, ఈయన ట్రిక్ రాయి ఉంచేసుకున్నాడు. దానికి రౌండ్గా ఫస్ట్ ఒక్కసారిగా తవ్వేసి ఇంకా ఆ బావిలాగా తీసేస్తాడండి. అయితే ఈ బతుకమ్మ కోసమని మేము వేరే అమ్మాయిని కూడా అరేంజ్ చేసాం మామూలుగా గద్దెలు అవి వేయటానికి. కానీ మా వాళ్ళు మేమే వేస్తామని ఎండలో వేస్తున్నారు చూడండి. ఇక 3.5-4 అవర్స్లో బతుకమ్మ తయారైపోయింది. ఇంకా ఈవినింగ్ కల్లా ఇలా ముగ్గులు పెట్టేసుకొని బతుకమ్మలు కూడా పెట్టేశామండి. ముందుగా అయితే ఆ బావిలో దీపం పెట్టేసి ఆ తర్వాత బతుకమ్మలు తీసుకొచ్చాం. మనకు బతుకమ్మ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది తంగేడు పువ్వు కదా. తంగేడు పూలతో రకరకాల పూలు దగ్గరగా మేము కౌంట్ చేసుకున్నామండి. 20 to 25 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో ఈ బతుకమ్మలు అనేవి రెడీ అయ్యి వచ్చేసాయి. ఈరోజు ఫస్ట్ డే కదా, చాలా ఎక్సైట్మెంట్తో ఇంకా బతుకమ్మలు అనేవి స్టార్ట్ చేసుకున్నాము. అయితే ఫస్ట్ డే అని చెప్పేసి మేము మామూలుగా మనం డెక్కులలో సాంగ్స్ పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఆంటీ వాళ్ళకు వచ్చిన పాటలు పాడేశారండి. వాళ్ళు పాడుతుంటే మేము ఇంకా అనుకుంటూ ఈ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. ఇది ఫస్ట్ డే బతుకమ్మ ఎంగిల్పూల బతుకమ్మ అండి. ఎంగిల్పూల బతుకమ్మ అని ఎందుకంటారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి ఇంకంత మనకు టైం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఫ్లవర్స్తో ఎంత బాగుందో కదా ఈ బతుకమ్మ.
ఇవ్వండి మేము జరుపుకున్నటువంటి మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సెలబ్రేషన్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.